బ్రాంకోస్కోప్ అనేది ఊపిరితిత్తులు అంటే లంగ్స్ వ్యాధులు నిర్ధారణ చేయడంలో ఉపయోగించే ఒక నూతనమైన పరికరం అన్నమాట. ఇది గ్యాస్ట్రోఎంటరాలజీలో ఎండోస్కోపీ పరికరం మాదిరిగానే ఈ ఫైబర్ ఆప్టిక్ సిస్టమ్స్ అని ఇవి యూజ్ చేస్తాం అన్నమాట. ఈ శుతిమెత్తని రబ్బర్ ట్యూబ్గా మాదిరిగా ఉండే ఈ ఫైబర్ ఆప్టిక్ బ్రాంకోస్కోప్ శ్వాసకోశ వ్యాధులని నిర్ధారణ చేయడానికి కూడా ఈ బ్రాంకోస్కోప్ ఉపయోగపడుతూ ఉంది. ప్రతి పేషెంట్కి మనం పరీక్ష చేసే ముందు ఈ ట్యూబ్ని గ్లూటరాల్డిహైడ్ అనే ఒక సొల్యూషన్స్లో మనం ఉంచుతాం. సుమారుగా అరగంట సేపు ఇలా ఉంచినట్లయితే ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఈ ట్యూబ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా చనిపోవడానికి వీలు ఉంటుంది. అలాగా ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి వ్యాధి రాకుండా మనం చేయడానికి వీలవుతుంది. అయితే ఈ బ్రాంకోస్కోప్ అనే పరీక్షను ఏ పేషెంట్లో ఎవరికి యూజ్ చేయాలి అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా చాలామంది దగ్గు, తర్వాత దగ్గులో రక్తం వస్తున్న వాళ్లకు ఈ పరీక్ష చేస్తూ ఉంటాం. ఈ దగ్గులో రక్తం రావడం అనేది చాలా సీరియస్గా పరిగణించాలి. అంటే శ్వాస నాళాల్లో లేదా ఊపిరితిత్తుల్లో ఏదో ఒక భాగంలో జబ్బు పడితేనే ఈ దగ్గులో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. అయితే అది వచ్చేదానికి కారణం ఏమిటి? ఆ జబ్బు ఇన్ఫెక్షనా లేదా ట్యూమరా లేకపోతే ఇంకా ఏమన్నా కారణాలు ఉన్నాయా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బ్రాంకోస్కోప్ పరీక్ష సాధారణంగా అంటే సిక్గా ఉన్న చిన్నపిల్లల్లో కానీ పెద్ద వయసు వాళ్ళ కానీ ఎవరికైనా కూడాను వాళ్లకు జబ్బు మనం తెలుసుకోవడానికి లేదా ట్రీట్మెంట్ చేయడానికి సులువుగా చేసే పరీక్ష. అయితే చిన్నపిల్లల్లో మాత్రం ఇది జనరల్ అనెస్థీషియాలో సాధారణంగా వీలవుతుంటుంది. ముఖ్యంగా స్మోకింగ్ చేస్తున్న వాళ్ళల్లో, ముఖ్యంగా ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు సిగరెట్లు కాల్చే వాళ్ళు, బీడీ కానివ్వండి చుట్ట కానివ్వండి ఎక్కువగా కాలుస్తున్న వాళ్ళు, చాలా సంవత్సరాలు కాలుస్తున్న వాళ్ళల్లో దగ్గులో రక్తం కానీ లేదా ఛాతిలో నొప్పి కానీ అలాగే స్వరం మారుతూ ఉన్నట్లు ఉంటే లేదా ఈ వీళ్ళల్లో ఒకవేళ ఛాతీ ఎక్స్రే తీస్తే ఛాతీలో ట్యూమర్ కానీ ఏమైనా ఉన్న అనుమానం ఉంటే వీళ్ళందరిలో మనం క్యాన్సర్ వచ్చిన అనుమానం ఉంటుంది. కాబట్టి ఆ క్యాన్సర్ కనుక వచ్చినట్లు అయితే దాన్ని తొలి దశలోనే కనుక్కోవడం, దానికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ ఇవ్వడం మనం చేయాలి. అయితే ఈ క్యాన్సర్ వ్యాధి నిర్ధారణలో కూడా బ్రాంకోస్కోప్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే బ్రాంకోస్కోప్ను మనం ఈ శ్వాసనాళాల్లోకి పంపించి ఆ ట్యూమర్ నుంచి మనం ముక్కను తీసి దాని పరీక్ష పంపిస్తే ఈ క్యాన్సర్ ఏ రకమైంది అనేది, దాంట్లో పలు రకాలమైన క్యాన్సర్లు ఉంటాయి. నాన్ స్మాల్ సెల్ అని, స్మాల్ సెల్ అని. అలాగే క్యాన్సర్ స్టేజింగ్ అన్నమాట. ఏ స్టేజ్లో ఉంది, మొదటి దశ లేదా చివరి దశల్లో ఉందా, ఆపరేషన్కి వీలవుతుందా లేదా మందులతోటే సరిపోతుందా, కరెంట్ రేడియేషన్ థెరపీ ఏమైనా చేయాలా అనేవి ఇవన్నీ కూడాను మనకు నిర్ధారించడానికి ఈ బ్రాంకోస్కోప్ పరికరం ఎంతో ఉపయోగపడుతుంది. చాలా చిన్న టెస్ట్ ఇది, ఏం ప్రమాదం ఏమి ఉండదు. మీరు మామూలుగా కళ్ళు మూసుకొని ఉండండి, కళ్ళల్లో మందులు పడకుండా ఉంటాయి. నోరు తెరిచి గాలి పీల్చుకుంటూ వదిలేస్తూ ఉండాలి, కంటిన్యూస్గా ఆపకూడదు. గొంతులో డ్రైగా అనిపిస్తుంది అనమాట, మనం పెట్టిన మందులను బట్టి డ్రైగా అనిపిస్తుంది, కానీ మింగితే లోపలికి వెళ్ళిపోతుంది. గొంతులో ఏమైనా వచ్చినట్లయితే మీరు మింగినట్లు చేసేసేయండి, అది లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే దగ్గు ఏమైనా వస్తే కూడాను ఆపుకోవడానికి గుటక వేసినట్లు చేస్తే అది ఆగిపోతుంది. శ్వాసనాళాల్లోకి మనం ఈ బ్రాంకోస్కోప్ని ప్రవేశపెడతాం. అది ముక్కు ద్వారా కానీ లేదా నోటి ద్వారా కానీ ఏ రూట్లో కూడాను వేసిన ఈ గొంతు గుండా లంగ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఈ ముక్కు గుండా వేసేటప్పుడు మాత్రం జైలోకేన్ జెల్లీ అనేది అది లూబ్రికెంట్గా పనిచేస్తుంది, అలాగే లోకల్ అనెస్థెటిస్ట్గా కూడా పనిచేస్తుంటుంది. సో ఈ ముక్కు గుండా పంపించిన తర్వాత ఈ ట్యూబ్ని మనం శ్వాసనాళాల్లో మెయిన్గా ట్రేకియా అని అంటాం. ఆ ట్రేకియా గుండా మెయిన్ 2 ట్యూబ్స్గా బైఫర్కేట్ అవుతుంది. రైట్ మెయిన్ బ్రాంకస్ అని, లెఫ్ట్ మెయిన్ బ్రాంకస్ అని. ఎడమ వైపున 2 పోర్షన్స్ ఉంటుంది. దీంట్లో అప్పర్ భాగం అంటే అప్పర్ లోబ్ బ్రాంకస్ అని, అప్పర్ లోబ్ బ్రాంకస్ లో మళ్ళీ 2 భాగాలు ఉంటుంది, లింగులా అని, తర్వాత లెఫ్ట్ అప్పర్ లోబ్ ప్రాపర్ అని. దాంట్లో ఎపికల్ సెగ్మెంట్ అని, తర్వాత యాంటీరియర్ సెగ్మెంట్స్ అని ఉంటాయి. వీటిల్లో మళ్ళీ సబ్ బ్రాంచెస్ కూడా ఉంటాయి. ఈ లింగులా అనేది కూడాను లెఫ్ట్ అప్పర్ లోబ్ బ్రాంచెస్ కిందకే వస్తుంది. తర్వాత ఈ లోవర్ లోబ్ లో వచ్చేసరికి మళ్ళీ దీంట్లో 4 సెగ్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇది ఎపికల్ సెగ్మెంట్ అని ఒకటి. దాని తర్వాత ఈ లోవర్ లోబ్ బ్రాంకస్ లో
యాంటీరియర్, లేటరల్, పోస్టీరియర్ అనే చిన్న చిన్న సెగ్మెంట్స్ ఉంటాయి. అలాగే కొంతమందిలో శ్వాసనాళాల్లో అడ్డంకులు ఉంటాయి. అంటే ఇవి ట్యూమర్ వల్ల కావచ్చు, లేదా కంతుల వల్ల, ఈ లింఫ్ గ్లాండ్స్ అంటాం, ఆ లింఫ్ గ్లాండ్స్ వల్ల కూడా శ్వాసనాళాలు కొంతమందిలో మూసుకొని పోతూ ఉంటుంది. మరి కొంతమందిలో ఈ ఊపిరితిత్తుల్లోకి అన్ఎక్స్పెక్టెడ్గా మనం భోంచేస్తున్నప్పుడు కానీ, లేదా ఈ ఫ్రూట్స్ ఏమైనా తింటున్నప్పుడు కానీ ఆ విత్తనాలు లేదా గింజలు శ్వాసనాళాల్లోకి చేరుకొని పోయి అవి అడ్డంకులుగా మారుతాయి. ఇవి ఫారిన్ బాడీ అంటాం. ముఖ్యంగా చిన్న పిల్లల్లో వస్తూ ఉంటుంది ఇలాంటి ఫారిన్ బాడీస్. వాళ్ళు నోట్లో ఏమైనా పెట్టుకున్నప్పుడు వస్తువులని, ముఖ్యంగా ఈ ఈళ్ళ వేసే అవి చిన్న పీకలు కానీ, లేదా పిన్నులు కానీ, లేదా స్క్రూలు కానీ, ఇలాంటివన్నీ నోట్లో పెట్టుకుని వాళ్ళు ఆడుతూ ఉన్నప్పుడు, జంప్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా అవి శ్వాసనాళాల్లోకి ప్రమాదవశాత్తు వెళ్ళిపోయి అక్కడ ప్రమాదం చేసే అవకాశం ఉంది. శ్వాస మార్గాలు, ఊపిరితిత్తులు అసలే సున్నితమైనవి కదా. మరి వీటిలోకి ఇలా ట్యూబ్ను పంపించడం ప్రమాదం అనుకుంటారు చాలా మంది. గుండెకు సమస్యలు వస్తాయని, మూత్రపిండాలు పాడవుతాయని, మునుపటిలా శ్వాస తీసుకోలేమని భావిస్తారు. మరికొంతమంది ఈ పరీక్ష చాలా ఖరీదైనదని అనుకుంటారు. మరి ఈ అనుమానాలు నిజమేనా? బ్రాంకోస్కోపీ వల్ల అసలే సమస్యలు రావా? కొంతమందిలో ఈ బ్రాంకోస్కోప్ పరీక్ష చేసిన తర్వాత, ఈ లంగ్ నుంచి ముక్క తీసిన తర్వాత ఆ భాగంలో చిన్న కన్నం ఏర్పడి అది గాలి ఛాతీ గుండా ఛాతీలోకి వచ్చి చేరిపోతూ ఉంటుంది. దానిని మనం న్యూమోథొరాక్స్ అంటాం. ఇది చాలా అరుదుగా, సుమారుగా 0.51% బ్రాంకోస్కోపీ చేయించుకున్న పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. ఇది కూడా ఏమంత ప్రమాదమైనది కాదు. మొత్తానికి ఈ బ్రాంకోస్కోప్ పరీక్ష అనేది చాలా ఇంపార్టెంట్. అవసరమైన కేసెస్లో మాత్రం ఎక్కడైనా డాక్టర్ గారు సలహా ఇచ్చినట్లయితే ఈ పరీక్షను సేఫ్గా చేయించుకోవచ్చు. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ కాస్ట్ కూడా ఉండని చాలా సులభమైన పరీక్ష. సాధారణంగా ఈ బ్రాంకోస్కోపీ చేస్తున్నప్పుడు, బయాప్సీ తీసినప్పుడు కొద్దిగా రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రోజు ఈ దగ్గులో రక్తం కొద్దిగా రావడం మామూలే. దాని గురించి ఏమాత్రం గాబరా పడాల్సిన అవసరం లేదు. రక్తం ఎక్కువ పడడం, 1/2 లీటరు అంతకంటే పైగా ఎక్కువ పడిన వాళ్ళకే ఏమైనా ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే డాక్టర్ గారికి మళ్ళీ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తప్పితే కొద్దిగా రక్తం పడినప్పుడు వాటి గురించి ఎంతగా ఆందోళన పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ప్రొసీజర్ చేసేటప్పుడు కూడాను సాధారణంగా ఆక్సిజన్ బాడీలో సరిగ్గా ఉందా లేదా, తర్వాత హార్ట్ సరిగ్గా కండిషన్ ఉందా లేదా అనేది మనం చూసే ఈ టెస్ట్కు పేషెంట్ ఫిట్టా లేదా అనేది చూస్తూ ఉంటాం. అయితే రీసెంట్గా హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళలో కానీ, లేదా శరీరంలో ఆక్సిజన్ పరిమాణం బాగా తగ్గిపోయిన వాళ్ళలో కానీ, హార్ట్ ఫెయిల్యూరు లేదా లంగ్ ఫెయిల్యూరు ఉన్న వాళ్ళలో కానీ ఇలాంటి బ్రాంకోస్కోప్ అనే పరీక్షను సాధారణంగా అవాయిడ్ చేస్తాం. అయితే కాదు, తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకొని అలాంటి పేషెంట్లో కూడా సక్సెస్ఫుల్గా చేయడానికి వీలవుతుంది. శ్వాస మార్గాలకు సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ను సంప్రదించడం చాలా అవసరం. బ్రాంకోస్కోపీ పరీక్ష సహాయంతో సమస్యను తొలి దశలోనే గుర్తించి నయం చేసుకోవచ్చు.